హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కుప్పం వెళ్ళి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం మనం. సామాజిక వర్గాలకు మీరు చేసిన మంచి ఏమిటి, సామాజిక వర్గాలకు మీరు చేసిన న్యాయం ఏమిటి అని అడిగితే చివరికి కుప్పంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేలు మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తా ఉంటే సామాజిక న్యాయం, సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయ్యా అని అడిగితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో కనుక బీసీ అభ్యర్థి ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు కదా. సరే జగన్మోహన్ రెడ్డి, నీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. గంజి చిరంజీవి మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించావు, మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నా? ఏమ్మా, కడపలో అచ్చంగా రెడ్లే ఉన్నారా, లేదంటే పులివెందుల్లో అచ్చంగా రెడ్డి సామాజిక వర్గం ఏముందా? అక్కడ బీసీకే వచ్చుగా, మరి పులివెందులా నువ్వెందుకని ఇవ్వలేకపోయావు? దానికి ఏమన్నా సమాధానం చెబుతావా? సమాధానం చెప్పే దమ్ముందా? సామాజిక న్యాయం అంట, సామాజిక మంచి అంట. సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడే అర్హత లేదని నేనంట. ఒక ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యాన్ని ఇప్పటికీ భుజం మీద చెయ్యేసుకొని తిరుగుతున్న నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని అంట. దానికి నువ్వేమన్నా సమాధానం చెబుతావా? సమాధానం చెప్పలేవు. ఎందుకంటే కనుక అతన్ని కనుక నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కనుక నీ బొక్కలన్నీ బయట పెడతాడని చెప్పి నీ భయం. ఎందుకంటే అరకు పరిసర ప్రాంతాల్లో మీరు చేస్తున్న చండాలం అంతా ఆయన బయట పెట్టేస్తాడు మీరు సస్పెండ్ చేస్తే కనుక. దమ్ముంటే కనుక నువ్వు సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి సామాజిక న్యాయం గురించి, సామాజిక మంచి గురించి మాట్లాడు. ఓకేనా? నెక్స్ట్. అది మాట్లాడాడు. పేద ఇంటికి వెళ్దాం, పేద ఇంటికి వెళ్దాం, తలుపు తట్టి ఆ ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్ళు సీఎంగా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది మాట్లాడాడు. అది మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాడంటే, వెళ్దాం. నీకు దమ్ముందా జగన్మోహన్ రెడ్డి? నీకు దమ్ముందా? ప్రతి పేద ఇంటికి వెళ్దాం. నువ్వు చేసిన మంచేంటో అక్కడే తేలుద్దాం. నువ్వు చేసిన చండాలం ఏంటో వాళ్ళ దగ్గరే తెలుద్దాం. ఏంటి, ప్రతి కుటుంబానికి ఒక రూపాయి అయినా ఇచ్చాడా అని అడుగుతున్నావు కదా. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు అంటే కనుక పై జేబులో 10 రూపాయలు పెట్టి కింద జేబు నుంచి 100 రూపాయలు కొట్టేస్తున్నావు కదా జగన్. పేదలకి ఏం మంచి చేశాడో చంద్రబాబు నాయుడు గారు నేను వివరిస్తా, విను. పిల్లలు చదువుకోవాలంటే కనుక డైరెక్ట్ కాలేజీలతో ఒప్పందం చేసుకొని వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు కానీ. మరి తమరేం ఎడుతున్నారు? తమరేం ఎడుతున్నారయ్యా? తమరేమన్నా ఎడుతుంది ఉంటే కానీ చెప్పండి. తల్లిదండ్రుల ఖాతాలోకి వేస్తానని చెప్పి అది వేయకుండా వాళ్ళ ఫీజులు ఆపి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నావు. ఓకే, అది పక్కన పెడదాం. కరెంటు బిల్లు 200 వచ్చే కరెంటు బిల్లు కాస్త 2500 అయ్యేటట్టు చేసావు. అది నీ గొప్పదనం. ఇవన్నీ పక్కన పెడితే కనుక 60 రూపాయలకు దొరికే మద్యాన్ని 160 రూపాయలు చేసావు. పైన జేబులో నువ్వు పెడుతుంది ఎంత? 10 రూపాయలు. వెనకమాల జేబులోంచి నేను 100 రూపాయలే చెప్పా, నువ్వు కొట్టేస్తుంది 1000 రూపాయలు అక్కడ. ఇన్ని చెప్పిన తర్వాత కూడా పేదలకు మంచి చేశానంటే కనుక నువ్వు రా బహిరంగ చర్చకి. నువ్వు చర్చకు వచ్చే దమ్ముందా అని అడుగుతున్నావు కదా. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సవాల్ విసిరారు కదా. నీకంత దమ్ముంటే కనుక సవాల్ స్వీకరించి ఇద్దరు ఒక స్టేజ్ మీద కూర్చొని ఎదురుగా ఒక 10 మంది జర్నలిస్టులు ఉంటారు. అది నీ బ్లూ మీడియా, నువ్వు చెప్పే ఎల్లో మీడియా వాళ్ళు కానీ, నువ్వు చెప్పే నీ సొంత బ్లూ మీడియా వాళ్ళు కానీ, ఆ బులుగు ఛానళ్ళు కానీ ఎదురుగా కూర్చోబెట్టి డిబేట్కి సిద్ధమా చంద్రబాబు నాయుడు గారితో? దానికి దమ్ముందా నీకు? లేదు. నువ్వు ఎలాంటి వాగుడు వాగుతావంటే ఇప్పుడు చూపిస్తాను నువ్వు వాగే వాగుడు ఎలా ఉండిద్దో. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అని అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అని అంటే తలుపులు బిగించుకొని
ఇప్పటికి దాదాపు ఒక 100 నుంచి 150 సార్లు నేనే చెప్పుంటా. పొత్తుల గురించి మాట్లాడటం అనేది సర్వసాధారణం, ఎవరైనా పొత్తులు పెట్టుకుంటారు. నీతో ఎవడు పొత్తు పెట్టుకోవట్లేదంటే నువ్వెంత దుర్మార్గుడువో, నువ్వెంత పనికిమాలినాడువో నువ్వు అర్థం చేసుకో. తలుపులు వేసుకొని లోపల కూర్చొని ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నారా? ఏం తలుపు కూడా వాచ్మెన్ డ్యూటీ ఏమన్నా చేస్తున్నా నువ్వు? ఏమప్పా సీఎం పదవి వదిలేసినాకి వెళ్ళి వాచ్మెన్ డ్యూటీ ఏమన్నా చేసేస్తున్నావా ఏంది? ఏమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లోపల కూర్చుంటే బయట తలుపు దగ్గర వాచ్మెన్ డ్యూటీ నువ్వు చేస్తున్నావా? లేకపోతే నీ అనుచరులు ఎవడేం చేస్తున్నాడా తలుపులు వేసుకొని మాట్లాడేస్తున్నారని? ఏమి చెప్పగలవా? చెప్పే దమ్మున్నదా? ప్యాకేజ్ ఇచ్చినాడు అన్నావు. ఇచ్చినాడెవడు, తీసుకున్నాడెవడు, మధ్యలో బ్రోకరేజ్ చేసిన బ్రోకర్ నా కొడుకు ఎవడు? ఏమ్మా దీనికి సమాధానం చెప్పగలవు నువ్వు? నోరు తెరిస్తే కనుక ప్యాకేజీ. ఇంకోటి కూడా అన్నావు, కాపుల్ని చంపిన. వినిపిస్తా అది కూడా మీకు ఒక్కసారి. కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఓకే, కాపులకి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటావా? ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో 10% అనేది రాష్ట్రాలు ఎవరికైనా సరే రిజర్వేషన్ కల్పించవచ్చు అంటే కనుక దాంట్లో 5% అనేది కాపులకి కేటాయించడం చంద్రబాబు నాయుడు గారు జరిగింది. అది నువ్వు వచ్చిన తర్వాత పీకి పక్కనేసావు. నువ్వు పీకి పక్కనేస్తే సుప్రీంకోర్టు నిన్ను చెప్పుతో కొట్టింది. అది ఇచ్చింది కరెక్టే, పీకటానికి నువ్వెవడరా అంది. దాని తర్వాత నువ్వు నోరు తెరిచింది లేదు. ఇక వంగవీటి రంగా గారిని చంపారంటున్నావు. వంగవీటి రంగా గారిని చంపారు అని నువ్వు అంటున్నావే, ఏదైతే గనక దేవినేని కుటుంబం అని చెప్పి మీరు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు రా? దేవినేని అవినాష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? నువ్వా కాపుల గురించి మాట్లాడేది? ఏం జగన్ రెడ్డి, కాపులకి అన్యాయం చేస్తుంది నువ్వు. కానీ నువ్వు ఇప్పుడు ఈరోజు ఏదో ఉద్దారకుల్లాగా వచ్చి బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్పు మాకు. ఏ రోజైనా సరే మాట్లాడాలనుకుంటే కనుక సబ్జెక్ట్ మీద మాట్లాడే దమ్ముంటే కనుక సబ్జెక్ట్ మీద మాట్లాడు. లేదు ఇంతే సొల్లు కోతలు కోస్తాను, నేను సొల్లు ఓగుడే ఓగుతాను అంటే కనుక అదే కాపులు నువ్వు ఎక్కడ కానొస్తే అక్కడ చెప్పులు దండేయటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే అంబటి రాంబాబుని కుక్కని తరివినట్టు తరుగుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడికే. ఏంటి అంబటి రాంబాబుని, వెల్లంపల్లి శ్రీనివాస్ని, వీళ్ళందరినీ కుక్కల్ని తరిగినట్టు తరుగుతున్నారు. నీకు ఇంకా కాపుల సంగతి ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. ఆల్రెడీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. అంతే తప్పితే కనుక నువ్వు ఏదన్నా మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడదామంటావా? ఓపెన్ డిబేట్కి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం. నువ్వు నీ బులుగు మీడియాని తెచ్చుకుంటావో, లేదంటే నువ్వు చెప్పే కనుక ఎల్లో మీడియా వాళ్ళని అటు 5 ఇటు 5 కూర్చోబెట్టి క్వశ్చన్లు వేయడానికి నీకు దమ్ముంటే కనుక డిబేట్కి రావయ్యా మూసుకొని. నువ్వు సీఎంవి, మళ్ళీ అదేమంటే ఇప్పుడు ఏదో ఉగ్రవాదులో, తీవ్రవాదులో, అసాంఘిక శక్తుల్లో ఎవరు అంటే దాడి చేస్తారంట, అందుకని ఇంకో హెలికాప్టర్ తెచ్చుకున్నావు. ఎవడబ్బ సొమ్ము జగన్ రెడ్డి? అది ఎవడబ్బ సొమ్ము? మా సొమ్ము. మళ్ళీ ఇవన్నీ కాక 3 కోట్లు పెట్టి 3 బస్సులు కొన్నావు. ఒక్కొక్కటి 20 కోట్లు పెట్టి 2 బస్సులు తీసుకున్నావు. ఎవరికి ఇవ్వటానికి? ఎవడు సొమ్ము ఇది? ఎకనైనా నిజాలు చెప్పడం నేర్చుకో జగన్ రెడ్డి. సైనింగ్ ఆఫ్.